ఓం గురు బ్రహ్మం గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుగతం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఓం శాంతి. అంటే మీరే త్రిగుణాతీతం అన్నారు. అవును, ప్రార్థనలో. అవును. అంటే త్రిగుణాలు మనలో ఉన్నటువంటివి, వీటిల్ని ఎలా మనం అంటే వాటిని పూర్తిగా మనం దాటగలమా, లేదంటే వాటిని అదుపులో పెట్టుకోగలమా, వీటికి అతీతంగా ఏ విధంగా జీవించాలి? అవును, చాలా కావలసినటువంటి ప్రశ్న అందరికీ. మామూలుగా మనం డీప్గా వేదాంతానికి పోవాల్సిన అవసరం లేదు, కానీ సర్వసాధారణంగా సర్వజనులు సామాన్య జనులకు కూడా అర్థమయ్యేటట్టుగా మనం చెప్పుకుందాం. అలాగే ఈ త్రిగుణాలే ఈ ప్రపంచం అంటారు. ఈ మాయా అనేటువంటిది, మాయా అంటే ఇక్కడ కొంచెం డీప్గా పోతే మనం మూడు అవస్థలు అంటే మూడు ప్రపంచాలు ప్రతి ఒక్కరూ చూస్తారు ప్రతిరోజు. అది మనకందరికీ తెలిసిందే. జాగ్రత్త అవస్థ మనం చూస్తూ ఉన్నాం, స్వప్నావస్థ అది మనం సృష్టించుకున్నది. దాంట్లో మనం అనేక రకాలైనటువంటి దుఃఖాలు, శాంతులు, ఆనందాలు, అన్ని రకాలైనటువంటి అనుభవాలు పొందుతాము, కానీ అది తాత్కాలికం. తర్వాత సుషుప్తి అవస్థ. ఈ సుషుప్తి అవస్థలో మనం చేయాల్సినటువంటి పనులు ఏంటివి అంటే, సుషుప్తిలో ఈ మాయా త్రిగుణాలకు అతీతమైనటువంటి స్థితిని మనం పొందగలుగుతున్నాం. మనస్సు అనేది త్రిగుణాలతో సంబంధించినటువంటిది. ఈ త్రిగుణాతీత స్థితి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పొందుతా ఉన్నారు. సుషుప్తి, గాఢ నిద్ర, డీప్ స్లీప్ స్టేట్. రమణ మహర్షి చాలా చాలా విశదంగా చెప్పారు. మీరు కనీసం ప్రతి దానికి ఆన్సర్ మీలోనే ఉంది. ఏ క్వశ్చన్ అయినా వేయండి, ఏ టు జెడ్, ప్రతి దానికి ఆన్సరు హూ యామ్ ఐ అని తెలుసుకోగలిగితే, అది తెలుసుకునేది ఎట్లా అంటే ఆయన ఉదాహరణ కూడా చూపారు. డీప్ స్లీప్ స్టేట్లో నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఉన్నావా? ఉన్నావు, కానీ తెలియదు. ఆ స్థితిలో నువ్వు ఉన్నావు, కానీ నీ స్థితి నీకు తర్వాత ఆ స్థితి నుంచి బయట వచ్చిన తర్వాత అబ్బా హాయిగా ఉంది, అక్కడ ఏసీలు లేవు, ఏ ఇతర రెండో వస్తువు లేదు అక్కడ. తానుగా ఆత్మగా అంటే ఈ మనస్సు అనేది లయమైపోయి సంపూర్ణంగా ఆత్మతో ఏకీభవిస్తాం. అంటే మన స్టేట్ స్వస్వరూప అన్ని మనం అనుభవిస్తాం టెంపరీగా. అదే దీన్ని ఉదాహరణగా తీసుకొని మన జీవితంలో అన్ని రకాలైనటువంటి సమస్యల్ని, అన్ని రకాలైనటువంటి జవాబుల్ని మనం పొందొచ్చు. ఈ మూడు అవస్థలు బాగా అర్థమైతే చాలు. ఇప్పుడు దానికి మన ఉపనిషత్తులో చాలా చక్కగా ఉంది. అందరూ కూడా ఈ మనసు అనేటువంటిది, ఇప్పుడు మనసుని మనం విపులీకరించాలంటే చాలా టైం పడుతుంది. మనం అనుకుందాం ఈ మనసు అనేది ఈ త్రిగుణాల్లో తిరుగుతూ ఉంటుంది. అది ఒకే చోట ఉండదట. కొద్ది కాలం సత్వ ప్రధానంగా ఉంటుంది, కొద్ది కాలం రజోగుణంలో ఉంటుంది, కొద్ది కాలం తమో గుణంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తమో గుణ లక్షణాలు ఏంటి? ఇప్పుడు మనం మనస్సు కాదు, గుర్తుపెట్టుకోవాలి. మనం ఆత్మస్వరూపులు. మన మనసు మనం చూస్తాం. మనసు అంటే ఆలోచనల సముదాయమే. మైండ్ ఈజ్ నథింగ్ బట్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ థాట్స్. ఆలోచనల సమూహమే మనస్సు. ఆలోచన లేకపోతే మనసు లేదు. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? వాటి ఉనికి ఏంటి? వస్తాయా పుడతాయా? వస్తాయి, పుడతాయి, రెండు ఉన్నాయి. కొందరికి వస్తాయి, కొంతమందికి పుడతాయి. కానీ పుట్టినా వచ్చినా అది వచ్చి మనల్ని బాధ పెడతాయి. అది మాత్రం యథార్థం. ఒకవేళ పుట్టినా లేదు వచ్చినా అది అవి ఎట్టన్నా ఉన్నాయి కాక బాధ పెట్టేది మాత్రం వాస్తవం, లేదా సంతోష పెడతాయి. కాబట్టి ఈ ఆలోచనలలో మనం లాస్ట్ స్టేజ్లో సత్వరజ తమో గుణంలో
తమో గుణ లక్షణ ప్రధానాలు ఏంటి అని మన శాస్త్రం క్లియర్గా చెప్పింది. ఏమని? నేను 1వ క్లాస్లో ఉన్నాను. 1వ క్లాస్లో ఉన్నానని తెలుసుకోవాలి ఫస్ట్. తమో గుణం ఏంటి? బాగా తినడం, కుంభకర్ణులాగా తినడం, కుంభకర్ణులాగా నిద్రపోవడం, జంతువుల్లాగా ప్రవర్తించడం, ఆకలి అయితే ఏదైనా సరే దానికి మంచి చెడ్డ ఏం లేదు. ఇది తినచ్చనా తినకూడదా, ఇవి మాట్లాడచ్చనా మాట్లాడకూడదా అనేటువంటి విచక్షణ ఉండదు. ఆల్మోస్ట్ ఒక జంతు స్వభావంగా ఉంటాం. ఆ జంతు స్వభావంలో ఎక్కువ సోమరితనం కూడా ఉంటుంది వాడికి. పశు లక్షణాలు. పశు లక్షణాలు అంటే ఇంకా తెలుసు. ఆ లక్షణాలు మనకు కూడా అప్పుడప్పుడు వస్తాయి, మనం గమనించుకోవాలి. అది మనకు పూర్తిగా పోయినాయి అనేది మహాత్ములు కొంతమంది ఉన్నారు. బట్ వాళ్ళ గురించి మనం మాట్లాడడం లేదు. కానీ మన గురించి మనం మాట్లాడితే మనం కూడా అప్పుడప్పుడు తమో గుణ ప్రధానంగా ఉంటాము. ఉండినప్పుడు అంటే మన మనసు తమో గుణంలో ఉంది అనే అవేర్నెస్, ఆ ఎరుక మనకు ఉండాల. అర్రే తమో గుణం వచ్చేసింది, మనం జాగ్రత్తగా ఉండాలి, దీన్ని ఇప్పుడు మనం ఛేదించాలి అనేటువంటి ఉత్సాహంతో ఆత్మను మనం స్మరిస్తూ, ఆఫ్టర్ ఆల్ నేను ఐఎమ్ నాట్ దిస్ బ్లడీ బాడీ, నేను ఆత్మస్వరూపుణ్ణి, పరమాత్మకు ఉన్నటువంటి లక్షణాలన్నీ సత్ చిత్ ఆనంద స్వరూపం నేను. వెదవ ఈ బాడీ, దీని మాట నేను వింటానా? లేయి, గిల్లి పెట్టి దాన్ని లేపాల, పైకి లేచి ఏదన్నా మంచి పని దానికి ఇవ్వాల. తమో గుణాన్ని నుంచి బయట దాటేటువంటి మంచి గుణాల్లో యాక్టివిటీస్ కావాలి, ఆలోచనలు కాదు. ధ్యానం అక్కడ పనిచేయదు, యాక్టివిటీ కావాలి. డైరెక్ట్గా పని, లేచి ఏదో ఒక ఆవు ఉంది అంత మేత అన్న దానికి వేద్దాం, లేదు ఏదో ఒక మంచి పని, గుడి ఉంది దాన్ని శుభ్రం చేద్దాం. ఒక యాక్టివిటీ కావాలా. నిద్రాణంగా నిద్రావస్థలో ఉండకూడదు. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ గుణాలన్నీ అట్లా మనం గమనించుకుంటూ, మనమే గమనించుకుంటూ వాటిని పూర్తిగా నిషేధించేదానికి శాస్త్రాన్ని, గురువుని, సత్సంగాన్ని ఆశ్రయించాలి, సాధన చేయాలి. అంటే మనకు ఈ తమో గుణాన్ని నుంచి బయటకు రావాలి అనేటువంటి ఉద్దేశం మనకు ఉండాలి, ఆ సంకల్పం ఉండాలి. ఉంటే తప్పనిసరిగా రజోగుణం, తప్పనిసరిగా సత్వగుణం, దీనికి స్టెప్ బై స్టెప్ మనం మార్చుకోవచ్చు. ఇది అంత పెద్ద కష్టమైనటువంటిది ఏం కాదు. ఎందుకంటే మనం ఆ స్పృహ ఉన్న వాళ్ళకు, ముముక్షువుగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది, అందరికీ వాళ్ళ పడదు. ఎందుకంటే జన్మ ఎందుకు వచ్చింది, అసలు ఈ జన్మ ఏంటి, ఇంతమంది జనాలు పుడతా ఉన్నారు, సస్తా ఉన్నారు, వెళ్తా ఉన్నారు, దీనికి ఏమన్నా అర్థం ఉందా, పరమార్థం ఉందా? ఆఫ్టర్ ఆల్ ఒక పెన్ను తయారు చేసేవాడు ఈ పెన్ను తయారు చేయక ముందు వాడికి ఒక ఐడియా ఉంటుంది, ఇది ఈ పని కోసం నిర్దేశింపబడింది అని. సో ఆ ప్రయోజనత్వం వాడి మనసులో ఉండి వాడు దీన్ని తయారు చేస్తాడు. ఆఫ్టర్ ఆల్ దీనికే ఇంత ఉంటే మానవ జన్మ, ఈ మనుష్య జన్మ, దీంట్లో ఉండేటువంటి ప్రజ్ఞ, దీంట్లో ఉండేటువంటి తెలివి, దీంట్లో ఉండేటువంటి అద్భుతాలు, మనసుకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మనం లేటెస్ట్ గా స్పేస్ లోకి వెళ్దామన్నాము. ఇంత పెద్ద అడ్వాన్స్మెంట్ లో ఉన్నప్పటికి కూడా మనం ఓన్లీ 5% ఆఫ్ ద మైండ్ పవరే ఉపయోగిస్తా ఉన్నామంట. మరి 100% వస్తే అటువంటి మనసు మనకు ఉంది. కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకొని దాన్ని మనం కంట్రోల్గా తేవాలంటే తప్పనిసరిగా గురు సహాయం కావాలి, నా అనుభవం. కాబట్టి గురువు సెలెక్షన్ కావాలి మనకు ఫస్ట్. తర్వాత మనకు ఆ ప్రేరణ ఉండాలి, మనకు తపన ఉండాలి. ఎందుకంటే ఈ జన్మ మనకు అందరికీ తెలుసు. మీకు ఏమనుకోకపోతే ఒక చిన్న స్టోరీ చెప్పండి. ఒక మంచి పద్ధతైన కుటుంబం కలిగినటువంటి ఇంటిలో నుంచి ఒక అబ్బాయి పుట్టి అద్భుతమైనటువంటి చాతుర్యంతో అన్ని వాటిల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి ఒకే ఒక కొడుకు, అద్భుతంగా సనాతన ధర్మ ప్రకారంగా పెరిగినటువంటి తండ్రి కూడా అంత గొప్పవాడు. అలాంటి అబ్బాయి అమెరికాకు రీసెర్చ్ కోసం పంపబడ్డాడు. సరే, రీసెర్చ్ చేస్తా ఉన్నాడు. ఆయన అద్భుతం. ఎందుకంటే అలాంటి దాంట్లో వచ్చినటువంటి మైండ్, మనకు చాలా మంది ఈ మంత్రాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా మనం వేదాల్లో ఉండేటువంటి ఆ శబ్ద తరంగాలు మన మైండ్ని క్లీన్ చేస్తాయి. అసలు సాంస్క్రిట్
చదివితేనే చాలు అంటారు చాలా మంది. దాంట్లో అర్థం పడలేదు, దాంట్లో మనం విశేషం కృషి పడలేదు. ఆ శబ్దాన్ని కరెక్ట్ గా పలికితే ఆటోమేటిక్ గా మనలో ఉండేటువంటి అంతఃకరణ శుద్ధి కలుగుతుందంట. ఆ శబ్ద తరంగాల్లోనే అంత మహిమ ఉంది. అందుకనే మన వాళ్ళు ఈ మంత్రాలు ఇవన్నీ బలంగా చెప్పంటారు. వేదాలు ఇవన్నీ కూడా మన గుళ్ళల్లో 4 వేదాలు వినిపించడం ఇవన్నీ మనకు ఏదో దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు తీసుకుంటాం, కానీ దాంట్లో పరమార్థం విడదీసి విడమరిచి చెప్పేవాళ్ళు లేదు. దాని గురించి మనం తెలుసుకోవాలనే ఉత్సాహం మనకు లేదు. అసలు ఒక గుడిలో వెళితే ఆ నాదం, డోలు, మంగళ వాయిద్యాలు ఇవన్నీ వింటా ఉంటే నిజంగా మనసు తేలికైపోతుంది సత్వగుణ ప్రధానంగా ఉన్న వాళ్ళకి. సో కాబట్టి ఈ అబ్బాయి ఆ విధంగా పెరిగాడు కాబట్టి అమెరికాలో అద్భుతంగా అక్కడ ఎటువంటి అలవాట్లకు లోను కాకుండా తానుగా అద్భుతమైనటువంటి చదువు ప్రదర్శిస్తా ఉన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు ఇంత మేధావి అని. తర్వాత ఇదే విధంగా ఒక అమ్మాయి అక్కడ ఆ పుట్టుకతోనే బుద్ధుళ్లాగా పెంచాడు వాళ్ళ నాన్న, పెద్ద కోటీశ్వరుడు. ఆమె పుడతానే అదృష్టం వచ్చిందని అతనికి ఏదో ఆయన భావాలు, నా కూతురు సాక్షాత్తు దైవ స్వరూపురాలు, ఈమె కంటి నుండి ఒక్క బొట్టు కూడా రాలకూడదు, అట్లా పెంచుతాను అని ఆయన భద్రంగా పెంచాడు. ప్రపంచానికి ఆమెను చూపకుండా అట్లా పెంచుతూ ఆమె కూడా చదువుకొచ్చి ఆమె కూడా వీడి పక్కనే పిహెచ్డి చేయడానికి పక్కా సీట్ వచ్చింది. ఇద్దరు కంబైన్ గా చేయాల్సినటువంటి అవకాశం వచ్చింది. ఇద్దరు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. వయసు వచ్చింది. చిన్నగా ఆ అబ్బాయి అనుకున్నాడంట, ఇలాంటి అమ్మాయి నాకు లైఫ్ లాంగ్ ఉంటే ఈహానికి పరానికి రెండాటికి కూడా బాగుంటుంది కదా అని అనుకున్నారంట. ఈ అమ్మాయి అయితే చెప్తే అమ్మాయి కూడా ఒప్పుకునింది. వీళ్ళిద్దరూ సాంప్రదాయకంగా ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న అడిగారు, డైరెక్ట్ గా లవ్ చేసి మ్యారేజ్ చేసుకోలేదు. వీళ్ళు ఆ పాప అమ్మ నాన్నని అడిగింది, అబ్బాయి అమ్మ నాన్నని అడిగారు. వాళ్ళు సరే నాన్న మీకు ఇష్టమైతే మాకు ఇష్టమే, ఎందుకంటే మీరు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు కాబట్టి మీ నిర్ణయం కరెక్ట్ గా ఉంటుంది, అట్లాగే ఈ కోర్స్ అయిపోతే మ్యారేజ్ చేసుకుందాం అని వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ మాట్లాడుకున్నారు. మతాలు వేరైనా పర్వాలేదు, మనం మతం ఒకటిగా ఉంటే చాలు, అభిప్రాయాలు ఒకటిగా ఉంటే చాలు, వీళ్ళు దేశాభివృద్ధికి ఎంతో సహాయపడతారు కాబట్టి మనం ఇద్దరు ఒప్పుకున్నారు. ఇంక మ్యారేజ్ అంటే ఈ కోర్స్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు అయినాయి. అయిన తర్వాత ఉన్నట్టుండి ఒకరోజు అబ్బాయికి మెసేజ్ వచ్చింది, తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు వెంటనే రా అని. సరే ఇంకా అబ్బాయి వాళ్ళ నాన్న అంటే ప్రాణం కాబట్టి వెంటనే బయలుదేరాడు. కనీసం ఒక 15 days అన్నా పడుతుంది అని ఒక 15 days సెలవు రాశారు. అమ్మాయి పక్కనే చూసి, అయ్యో 15 రోజులు నిన్ను వదిలి నేను ఉండలేను, నా మనసు అంత అటాచ్ అయ్యింది, నేను కూడా వస్తాను నీతో అంటే వాళ్ళ నాన్న మొదట కొద్దిగా కష్టపడినా తర్వాత ఎట్లా అయితే రేపు అతని చేతిలోనే పెడతాం కాబట్టి సరే పోయిరామ్మా అని చెప్పడం, వాళ్ళిద్దరూ రావడం, ఢిల్లీలో ఫ్లైట్ దిగి వాళ్ళ ఇంటికి వచ్చారంట. ఇంటికి వచ్చినప్పుడు అక్కడ సీన్ ఎట్లా ఉందంటే వీళ్ళ కోసం వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నట్టు. వాళ్ళ నాన్న హార్ట్ అటాక్ లో చనిపోయాడు. అక్కడ శవం పెట్టి ఆ శవానికి శవ సంస్కారాలు, దహన సంస్కారాలు మన వాళ్ళు స్నానం చేసి, ఎందుకంటే ఇందినాలు ఈ శరీరం సహాయపడింది, ఆత్మకు సహాయపడింది, పాపం ఒక సర్వెంట్ లాగా చెప్పిన పని అన్నీ చేసింది. అందుకని దాన్ని సగౌరవంగా పంపించడానికి మన సనాతన ధర్మంలో ఉంది అది. అట్లాగా వీళ్ళందరూ స్నానం చేపించి నామములు పెట్టి అవన్నీ చేపిస్తా ఉన్నారు. అబ్బాయికి తెలియదు అసలు. చూసేటప్పటికి అతను బర్స్ట్ అయిపోయాడు, బోరుని ఏడ్చేశాడు, నాన్నా పోతివా నాన్నా పోతివా అని. ఇంకా ఆ మాటే రిపీట్ అవుతోంది ఎక్కువ. కనీసం చివరి పలుకు కూడా నాతో మాట్లాడలేదే, నా చదువులు ఎందుకు, నేనెందుకు, నువ్వే కదా నాకు ఎంత ఇచ్చావని అబ్బాయి మామూలు చాలా వెలిపిస్తా ఉన్నాడు, అవుట్ ఆఫ్ వై. ఈ అమ్మాయికి అర్థం కాల, ఎంతరా ఫూల్, ఇంతవరకు బాగున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ అమ్మాయి ధోరణి. ఎందుకంటే మీ నాయన అక్కడ చక్కగా పడుకొని ఉన్నాడు కదా, మీ నాయన ఫోటో చూసినాను, ఆ ఫోటో అట్లే ఉంది, ఎక్కడో పోయినావు అంటావు, అక్కడే ఉన్నాడు కదా. ఆ అమ్మాయికి ఆ చావు అంటే ఒక జ్ఞానం లేదు, అంటే
చావు అనేది వస్తుంది, ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరం ఇక్కడే ఉంటుంది అనేటువంటి భావాలు ఆమెకు తెలియదు పాపం, ఎవరు చెప్పలేదు, చూడలేదు, చూసింది, స్టన్ అయిపోయింది, అసలు అర్థం కాలేదు. తర్వాత ఆమె స్థితిని గమనించిన అబ్బాయి ఇప్పుడు చెప్తే నీకు అర్థం కాదు అని కొద్దిగా అలా వేరే పక్క రూమ్లోకి తీసుకుపోయి, మా నాయన అంటే ఈ శరీరం కాదు, పిచ్చిదానా, నీకు పిచ్చి, నాకు కాదు, మా నాయన బాడీ ఇది, మా నాయన చొక్కా అంటే చొక్కా మా నాయన అవుతాడా, మా నాయన ఇంట్లో ఉన్నాడంటే ఇల్లు మా నాయన అవుతాడా, శరీరంలో ఉన్నాడంతే, ఈ శరీరం మా నాయన కాదు, శరీరాన్ని నడిపించేది ఒకటి ఉంది. ఆమెకు ఆశ్చర్యం వేసింది, ఏంది అది, నాకు ఎప్పుడు తెలియదే. అంటే ఆమెకు తెలిసినా తెలియనట్టు కాదు, కానీ మనం అందరం కూడా తెలుసుకొని కూడా తెలియనట్టే ఉన్నాం. నేను ఈ శరీరం అనుకొని అనేక రకాలైనటువంటి పాపాలు చేస్తా ఉన్నాం. ఇది ఒక కూలివాడు, ఈ కూలివాడి చేత మనం చేసేటువంటి పనుల బట్టి ఆ పనుల ఫలితాన్ని మనం అనుభవించాలి. ఆత్మ, వీడు పాపం చేశాడనుకో ఈ శరీరంతో, ఆ పాప ఫలితం ఆత్మ అనుభవించాల. మరి ఆత్మకు నిర్గుణం కదా, అది గుణాలలో దీనికి అతీతం కదా, మరి అది ఎట్ట అనుభవిస్తుంది అనొచ్చు తార్కికులు కొంతమంది. అదే వచ్చే డౌటే మామూలుగా. మన కృష్ణ పరమాత్మ క్లియర్గా భగవద్గీతలో, నాయన గాలి వెళుతుంది, దుర్గంధం మీద వెళితే ఆ దుర్గంధం దానికి కొద్ది కాలం ఉంటుంది, సుగంధం మీద వెళితే సుగంధం తీసుకుంటుంది, కానీ గాలికంటూ సుగంధం లేదు, దుర్గంధం లేదు. కరెంట్ ఉంది, ఫ్యాన్ లేకపోతే గాలిని ఇస్తుంది, హీటర్ లేకపోతే వేడిని ఇస్తుంది, కూలర్ లేకపోతే చల్లదనాన్ని ఇస్తుంది, కానీ దానికంటూ ఏమీ లేవు. ఆ విధంగానే ఆత్మకు ఏ గుణాలు లేవు, కానీ ఈ శరీరం, మనసు, వీటి వల్ల చేసేటువంటి పనుల ఫలితాల వాసనలు అవి అనుభవించాల. లేకపోతే ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం, నడి రోడ్లో కుష్టు రోగులతో, తినేదానికి చేతులు లేవు, నడిచేదానికి కాళ్ళు లేవు, ఉండేదానికి ఇల్లు లేదు, నట్ట బజార్లలో ఎండల్లో భిక్ష పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరు? భగవంతునికి అంత పక్షపాతమా? వాళ్ళని ఎందుకు అట్లా సృష్టించాడు? వాళ్ళని ఒక్క నిమిషంలో బాగు చేయకూడదా అంటే చేయలేరు. ఎందుకంటే ఈ శరీరం మనసుతో ఉన్నప్పుడు వాడు చేయరాని దుర్మార్గ పనులు చేశాడు. భగవంతుడు కూడా డివైన్ లాస్, కొన్ని లాస్ ఉన్నాయి, యూనివర్సల్ లాస్, డివైన్ లాస్, మనం సనాతన ధర్మ సూత్రాలు ఉన్నాయి, మనువు ఏర్పరిచినటువంటి నీతి శాస్త్రం ఉంది. వీటన్నిటికి అతీతంగా పోయినోడికి అందుకే అది శిక్ష. సో కాబట్టి ఇక్కడ మనం శరీరం అనుకుంటే ఎన్ని పాపాలైనా చేస్తాం, నేను శరీరం అనుకుంటే. కాబట్టి నేను శరీరం కాదనేది ఫస్ట్ మనకు అర్థం కావాలి. శరీరాన్ని వాడుకోవాలి. కూలోడు మనకు వచ్చాడు, వాడు సాయంత్రం వరకే ఉంటాడు, అంత లోపల వాడిని మనం వాడుకోవాలి. కానీ వాడికి ఏసీ రూమ్లు వేసి పంచభక్ష పరమాణాలు పెట్టి వాడిని బలపరుచుకుంటే వాడు మన మాట వినడు, మనల్ని కంట్రోల్ చేస్తాడు. పైపెచ్చు 5 గంటలు అయితేనే వాడు వెళ్ళిపోతాడు, టైం అయిపోతే వెళ్ళిపోయాడు. అది కూడా ఒక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ కూడా, మనం నిజంగా మన అకౌంట్ బ్యాంకులో మనం డబ్బులు వేయాలి, కానీ నా భార్య అకౌంట్లో డబ్బు వేస్తా, నా కొడుకు అకౌంట్లో డబ్బు వేస్తా, మా బావమరిది అకౌంట్లో డబ్బు వేస్తా, అన్ని అకౌంట్లో వేస్తా, వీడి అకౌంట్ వీడికి తెలియదు. నీకు కావాలన్నప్పుడు డబ్బులు ఎక్కడ వస్తుంది? నువ్వెవరో నువ్వు తెలుసుకో. నీవు ఈ బాడీయా? కాదు. మనసా? అంతకన్నా కాదు. ఎందుకంటే మనసు నువ్వు గమనిస్తావు. నా మనసు అంటే నా ఆలోచనలు. నాకు ఇప్పుడు ఆలోచన వస్తే నేను గమనిస్తావో ఈ ఆలోచన వచ్చింది, ఇది మంచిదా చెడ్డదా, దీనికి గమనించేది ఎవరు? నేనే కదా, ఆత్మ. గమనించేవాడైతే వాడు ఆ మనసు ఎట్ అవుతాడు? మనసునే గమనించలేదు కదా. మనసుకు విభిన్నంగా ఉన్నటువంటి ఆత్మ స్వరూపం నాది కాబట్టి, సచ్చిదానంద స్వరూపం నాది కాబట్టి, మనసును నేను చూస్తూ ఉన్నాను, దాని రీతులు చూస్తూ ఉన్నాను, దానికి పోకళ్ళు చూస్తూ ఉన్నాను. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఎలా చేయాలి అంటే మహాత్ములు కూడా చెప్పారు. అది మనస్సు సరే, మనస్సు అని అందరూ చెప్తారు, అన్నీ చేస్తారు. మరి దాన్ని కంట్రోల్ చేయడం ఎట్ట? ఈ కూలోడిని కంట్రోల్ చేయడం ఎట్ట అంటే, మన మహాత్ములు చెప్పింది శ్వాస మీద ధ్యాస. శ్వాసకు దానికి ఒక కనెక్షన్ ఉంది. మనం శ్వాసకు మనస్సుకు ఒక కనెక్షన్ ఉంది. సింపుల్గా అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, ఒక గాలిపటం ఉంది, గాలిపటానికి దారం ఉంది. దారం మన చేతిలో ఉంటే
గాలిపటం ఎక్కడ పోయినా మనం దాన్ని ఆడించవచ్చు. ఆ విధంగా శ్వాసను మనం కంట్రోల్ చేసుకుంటే ప్రాణాయామం ద్వారా మనం ఒక కాన్సన్ట్రేషన్ తెచ్చుకోవచ్చు. కాన్సన్ట్రేషన్ తెచ్చుకున్న తరువాత దాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. దానికి ఇచ్ఛాశక్తి పెరుగుతుంది, సంకల్ప శక్తి పెరుగుతుంది, ఏమనుకుంటే అది అయ్యేట్టుగా. ఇలాంటి గొప్ప శక్తులన్నీ కూడా ఈ మనస్సుకు ఉంది కాబట్టి ఆ మనస్సును కంట్రోల్ చేసుకోవడం చాలా 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 అవసరం. ముందు ఆధ్యాత్మికంలో ముందు దీనికి పట్టుకోవాలి. అందుకని మన వాళ్ళు ఓంకారం జపం చేయమంటారు. శ్వాస మీద ధ్యాస అంటే అది కూడా మంచిదే, కానీ ఇంకా దానికి ఇంకొక ప్లస్ పాయింట్ ఓం అనేటువంటి శబ్దంతో మనం ఆ శబ్దాన్ని వింటూ ఉంటే, ఇప్పుడు నేను ఒక్క నిమిషం మీకు చెప్తాను. పూర్తిగా తీసి వదిలేసిన తర్వాత రెండో ఓంకారం స్టార్ట్ చేయకముందు ఆ మధ్యలో గ్యాప్ వస్తుంది. మీరు గమనించవచ్చు, ఎవరైనా గమనించవచ్చు. ఇది పెద్ద రహస్యమైన తంత్రాలు ఏం కాదు, అందరూ పాటించవచ్చు, అందరూ చేయాలి కూడా. మన భగవాన్ పుట్టపర్తి సత్య సాయిబాబా చెప్పేవారు, ప్రతి ఒక్కరూ 21 times తప్పనిసరిగా మార్నింగ్ చేయాలి. అది చేయడంలో కూడా విధానం ఉంది. ఓం 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 నో, అలా చేసిన ఒకటి చేయినా ఒకటి. డీప్ గా మనసును పెట్టి తల్లిదండ్రులను స్మరించి, గురువును స్మరించి, తండ్రి నాకు మనసు ఏకాగ్రత కోసం ప్రణవనాదం, ప్రణవోపాసన. ఈ ప్రణవం అంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు. ఉపనిషత్తులన్నీ అల్లాడి చెప్పాయి కాబట్టి అటువంటిది మనకి ఇస్తే మనకెందుకయ్యా భయం? బ్రహ్మాశ్రమం చేతిలో పెట్టుకొని మనం చిన్న చిన్న శత్రువులకు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటే 5 నిమిషాలు చాలు. ఇప్పుడు ఎట్టయితే డీప్ స్లీప్ లో నీకు ఆనందం వస్తుందో, ఎందుకంటే అక్కడ మనసు లేదు కాబట్టి, అదే విధంగా ఇక్కడ 2 ఓంకారాల మధ్యలో ఉండేటువంటి గ్యాప్ అది బాగా చేస్తేనే వస్తుంది. డీప్గా తీసి వదిలేసి ఒక 2 minutes ఒక 2 శ్వాసలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయి. ఎందుకంటే అంత లోపల మళ్ళీ ఇంకొక థాట్ వస్తుంది, రాకముందే దీని రావాలి. ఆ గ్యాప్ ఎట్లా ఉండాలంటే ఇంకొక థాట్ రాకముందే ఓంకారం స్టార్ట్ చేయాలి. ఇది చాలా సులభమైన ప్రాక్టీస్, అందరూ చేయాల్సిందే.